కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఫైనలీ జస్టిస్ జరిగింది అని అనుకున్నా జరిగిన నష్టాన్ని తిరిగి మళ్ళీ రీప్లెనిష్ చేయలేము. లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ డీటెయిల్. నమస్తే అందరికీ, వెల్కమ్ టు ద పాయింట్. నల్గొండ హైకోర్టులో వచ్చిన తీర్పు ఇవాళ నిజంగా కొంతమందికి ఊరట కలిగిస్తుంటే మరికొంతమందికి సమాజంలో ఇంకా న్యాయం బతికే ఉంది అన్న ఒక కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. అమృత ప్రణయ్ల లవ్ స్టోరీ దగ్గర నుంచి, కులాంతర వివాహం చేసుకోవడం దగ్గర నుంచి, తండ్రి మారుతీరావు కూతురు మీద ఉన్న అమితమైన ప్రేమతో ప్రణయ్ని సుపారీలిచ్చి కొంతమందిని అసైన్ చేసి చంపించడం దగ్గర నుంచి, తిరిగి మళ్ళీ కూతురు తన దగ్గర లేదు అన్న ఒక చిన్న బాధతో, చేసింది తప్పే అన్న గిల్ట్తో మారుతీరావు సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం, ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ద కాయిన్. అయితే నా కొడుకుని నాకు దూరం చేశాడు, అమృతకి ఒక హస్బెండ్ లేకుండా చేశాడు అన్న ఒక కేసుని ఒక లీగల్ పాయింట్లో కనుక చూసుకుంటే, కోర్టులో కేసు వేయడం, 6.5 years ట్రయల్ పీరియడ్ నడవడం, ఇవాళ తీర్పు రావడం, A2 సుభాష్ అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తే కోర్టు మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ క్రైమ్లో అసోసియేట్ అయ్యి వాళ్ళందరికీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ శిక్ష విధించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మన టు ద పాయింట్లో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ విత్ అస్ రజనీ రమ్మ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా చూస్తారమ్మా ఈరోజు నల్గొండ హైకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్? సమాజానికి ఒక పాజిటివ్ నోట్ని అందిస్తోందా, లేకపోతే 6.5 ఏళ్ళు పట్టింది, ఏం చేస్తాం, కొడుకైతే ఇంకా దగ్గర లేడు కదా అన్న ఒక నిరుత్సాహాన్ని అందిస్తోందా? మీరైతే పర్సనల్గా ఏం చెప్తారు? ఏం లాభం అనిపించింది నాకైతే. ఇప్పుడు పోయిన ప్రాణం తీసుకురాలేరు, ఆ అమ్మాయి లైఫ్ని తీసుకురాలేరు. ఆమె ఇంకొక మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలి అనే ఆశ కూడా ఆమెకు లేదు, ఆలోచన కూడా ఆమెకు ఎప్పుడు రాలేదు. చిన్న వయసు అండి, చాలా చిన్న వయసు అమ్మాయి. ఆ అమ్మాయి లైఫ్ని కన్న తండ్రి చిదిమేశాడు. ఏంటి పరువు 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 పరువు. చివరికి ఏమైంది, ఆయన పశ్చాత్తాపంతో ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే మనసు మూలల్లో ఆయనకి ఎక్కడో బాధ కలిగింది. నేను కూతురు జీవితాన్ని ఇట్లా కాలరాజాను, నెక్స్ట్ నేను జైలుకి వెళ్ళవలసిందే. తెలుసు ఆయనకి A1 అంటే ఖచ్చితంగా ఉరిశిక్షే ఆయనకు కూడా, నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ఆయన పురమాయించింది ఆయన, చేయించింది ఆయన, మొత్తం కేసు నడిపించింది ఆయన, కాబట్టి ఆయన మీదనే ఫస్ట్ పెట్టారు చూడండి A1. సో నాకు ఇది తప్పదు, ఎప్పటికైనా వాళ్ళ చేతుల్లో కుక్కచావు చచ్చే కంటే పరువు పోగొట్టుకుని పశ్చాత్తాపంతో చనిపోయాడులే అనుకోవాలి సమాజం అని చెప్పి సూసైడ్ చేసుకోవటం జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే అతనికి పరిపూర్ణంగా పశ్చాత్తాపం వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన పరువు ఇదిగానే ఆ అబ్బాయిని చంపించాడు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ కోర్టుకు వెళ్ళడము, పోలీసులకు చిక్కడము, ఆ జైలు శిక్ష అనుభవించడము, తర్వాత పర్మనెంట్ పనిష్మెంట్ ఏదో ఒకటి ఇస్తారు, ఇదంతా కూడా పరువు పోతుంది. ఇది కూడా సెకండరీ చూడండి. ఫస్ట్ పరువు కోసం చంపించాడు, సెకండ్ పరువు కోసం ఏం చేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. లోకం ఏమనుకుంది, ఈయన పశ్చాత్తాపడ్డాడు. ఓకే ఒక మూల కొంచెం పశ్చాత్తాపడ్డాడేమో ఏదో ఒక ఇంత. కానీ నాకు అనిపించింది ఏంటంటే 90% అతను పరువు కోసమే ప్రాణం తీసుకున్నాడు. పరువు కోసం ఇంకొక మనిషిని చంపడం, ఆఖరికి తనకి తానే చనిపోవడం, ఈ పరువు అనే చట్రంలో మనిషి చిక్కుకుపోతున్నాడా? ఖచ్చితంగా. అతను అమృత ఇంటర్వ్యూ చూస్తే నాకు అర్థమైంది, అహంకారి, బాగా అహంకారి, గర్విష్టి కూడా. మరి అతనికి ఎందుకు వచ్చింది, డబ్బుతో వచ్చిందా, మరి అంగబలం ఉందా, ఆర్థిక బలం ఉందా, ఏముంది ఆయనకి అనేది మనకు తెలీదు. మొత్తానికి ఆయన అహంకారి, గర్విష్టి లాగానే నాకు అనిపించింది. ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఎలా బిహేవ్ చేసేవాడు అనేది ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత తన పట్ల తండ్రి ఎలా బిహేవ్ చేసేవాడని కూడా చెప్పింది. చదువు కూడా ఒక అకాడమిక్ పోయినా కూడా లెక్క చేయకుండా అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టేవాడు, చదువు కంటిన్యూగా సాగకుండా. అంటే ఆ అమ్మాయి బయటకు వెళ్ళొద్దు. ఎందుకు ఆ నియమ నిబంధనలు అంటే, ఆ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఎవరైనా పడగొట్టి లవ్ అని తీసుకెళ్తారా, లేకపోతే బంధువులు చెడగొడతారా, బంధువుల్లోనే ఎవరైనా అమ్మాయిని ప్రేరేపిస్తారా, ఏమో మేబీ ఇవన్నీ భయాలు కావచ్చు అతనికి. ఈ అమ్మాయిని బయటకు వదిలిపెడితే ఏదో ఒకటి జరగచ్చు అని అలాగా ఇంట్లో ఎక్కువగా రిస్ట్రిక్షన్ చేయడము, ఏదైనా కావాలంటే బయటకు తీసుకెళ్ళి ఇప్పించడం, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పడేయడం తప్ప ట్రిప్కి కానీ ఏదైనా టూర్కి కానీ వెళ్ళడము, ఫంక్షన్స్కి వెళ్ళడం అసలు లేవట. ఎందుకు అంత బంధించి పెంచవలసి వచ్చింది అని అంటే, ఇలాంటివి జరుగుతాయి, ఆనక పరువు పోతుంది, పేరు పోతుంది, సమాజంలో నాకు గౌరవం పోతుంది, ఇవన్నీ ఆలోచించుకున్నాడే కానీ అతను చీకట్లో ఉండి అవన్నీ ఆలోచించాడని నాకు అనిపిస్తుంది.
నువ్వు ఎంత ప్రికాషన్ తీసుకున్నా అమ్మాయి చేయవలసింది చేసిందిగా. నువ్వు అందించవలసినంత ప్రేమ అందిస్తే ఈ అమ్మాయి అతనితో లవ్లో పడి ఉండకపోవచ్చు. మంచిగానే తల్లిదండ్రులు చెప్పిన మాట విని వాళ్ళ దారిలో వెళ్ళి తన లైఫ్ని ఆ రకంగా డిజైన్ చేసుకుని మంచిగా వెళ్ళుండేదేమో. ఎప్పుడైతే అంటే ఆ తండ్రి మాటకి అడ్డు చెప్పకుండా అమృత వినుంటే లైఫ్ సాఫీగా జాగేదేమో. కానీ మనం ఏం చెప్తాం, ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ స్టార్ట్ అవుతుందో, నన్ ఆఫ్ us హ్యావ్ ఎనీ క్లూ అబౌట్ ఇట్. తండ్రిగా ఒక మేల్ చూడండి అని చెప్తుంది ఆ మాట కూడా. తను తండ్రి దగ్గర ఎక్కువ కోరుకుంటుంది తల్లి. ఎందుకంటే తల్లి ఎటు ఆడమనిషి, తల్లి ఎటు ప్రేమిస్తుంది, అమ్మ అమ్మ అంటుంది. ఓకే, తండ్రి కూడా మేల్ కదా, తండ్రి కూడా నన్ను అలా చూస్తే బాగుండు అనే కోరిక నాకు ఉండేది అని చెప్పింది. అంటే తండ్రి నుంచి తనకి ప్రేమ అందలేదు. ప్రణయ్ కూడా ఒక మేలే. అతని నుంచి అంత ప్రేమ దొరికేటప్పటికి అతనే లోకంగా నమ్మింది, పెళ్లి చేసేసుకుంది. తండ్రి నన్ను ఆదరించట్లేదు, నాకు ఇతను నచ్చాడు, మంచిగా నన్ను చూసుకుంటున్నాడు, లవ్ చేస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు అని అతని వైపు మొగ్గిపోయింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు అది మీరు పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతారమ్మా? అంటే ఎలా అయినా సరే న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు ఇలాంటి ఆనర్ కిల్లింగ్స్లో సొంత పిల్లల్ని చంపడం కానీ, బయట వ్యక్తుల్ని చంపడం కానీ, ఇలా చేస్తే శిక్ష తప్పదు అన్న ఒక మెసేజ్ అయితే కన్వే అయిందా? ఖచ్చితంగా. ఇప్పుడు తండ్రి బాలయోగి, అబ్బాయి తండ్రి బాలయోగి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బాధాతప్త హృదయంతో కేసు వేయడం జరిగింది. అప్పట్లో ఇది ఒక సెన్సేషనల్ న్యూస్. ఇలా నడి రోడ్డులో ప్రెగ్నెంట్ లేడీని, కూతురుని చూడకుండా ఆ అబ్బాయిని అల్లుడిని చంపించడం అనేది సెన్సేషనల్ న్యూస్ అయ్యింది అప్పట్లో. కాబట్టి ఆయన బాధాతప్త హృదయంతో ఆ సమయంలో కేసు వేయబట్టి ఇంకా చాలా బెటర్ అనమాట, ఇంత తొందరగా కేసు తేలింది. ఈ మధ్య కాలంలో ఎన్నో కేసులు వచ్చినప్పటికీ కూడా ఈ అమృత ప్రణయ్ కేసు ఎవరు మర్చిపోలేదు చూడండి. ఇప్పుడు ఈ మధ్య ఎన్నో జరిగాయి, చాలా కేసులు మర్చిపోయారు జనం, కానీ అమృత ప్రణయ్ కేసు మాత్రం ఎవరు మర్చిపోలేదు. అంటే ఆ హృదయంలో అంత బాగా హత్తుకుపోయింది ఆ విషయం అనేది. సో ప్రజలందరూ కూడా అతనికి కఠినమైన శిక్ష పడాలి, ఇందులో ఎటువంటి తీర్పిస్తారని చాలా ఉత్సుకతతో ఎదురు అయితే చూస్తున్నారు. 6 years 6.5 years ట్రయల్ పీరియడ్ పడ్డదాన్ని మనకి యూజువల్గా ఒక మాట చెప్తూ ఉంటారు, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటూ ఉంటారు. బట్ ఇక్కడ 6.5 years పట్టినా అట్లీస్ట్ ఇప్పుడైనా సమాజానికి ఒక కనువిప్పు కలిగింది అని అనుకోవచ్చా? దీనికి పోలీసులు కూడా ఏం చెప్తున్నారు తెలుసా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా మేము, అంటే అది ఇప్పుడు వచ్చింది, ఆ కేసు అయినప్పుడు లేదు, ఇది ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. కానీ మేము ఆ కేసుని దీంతో అనుసంధానించి కొత్త కొత్త సాక్ష్యాలను కూడా మేము ఇంకా కీన్గా బయటకు లాగగలిగాము అని ఆ పోలీసులు చెప్పడం జరిగింది మనకి. కాబట్టి మనకి సాక్ష్యాలు చాలా స్ట్రాంగ్గా దొరికాయి. తర్వాత ఈ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చాలా తొందరగా దీన్ని కేసుని ఫైనల్ చేయటం జరిగింది, చేయగలిగాము అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా త్వరగానే తేలిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేయకుండా 7 years లోపలనే తేల్చారు. అసలు మన జ్యుడిషియల్ సిస్టంలోనే ఆనర్ కిల్లింగ్స్కి కనుక ఎవరన్నా పాలు పడితే వీళ్ళకి ఇలాంటి శిక్షలు ఉంటాయి అని అంటే లీగాలిటీగా ఆ ఎఫెక్టివ్నెస్ ఉందా మన సిస్టమ్కి? మీరు నమ్ముతున్నారు? నుంచి ఉంటుంది. ఇప్పుడు అదే కదా చెప్పారు, ఇక్కడ నుంచి ఇలాంటివి జరిగితే ఇలాంటి శిక్షలే ఉంటాయి, ఇది ప్రజలందరికీ ఒక హెచ్చరిక అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక కనెక్టింగ్గా ఈ బాలయోగి గారు ఎవరైతే కేసు వేశారో ఆయన మనసు చాలా శాంతించింది అని చెప్పి న్యూస్లో చెప్పడం జరిగింది. మీట్లో మాట్లాడుతూ కూడా కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడ్డారు. కరెక్ట్. ఆ సమాధి దగ్గర ఫ్యామిలీ ఏడవటము, పోయిన కొడుకు తిరిగి రాడు కదా మేడం. అది ఆ అబ్బాయి సమాధి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి, ఫోటో చూసిన ప్రతిసారి, ఆ మెమరీస్ గుర్తొచ్చిన ప్రతిసారి గుండె కలిసివేస్తుంది వాళ్ళకి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, చెప్పే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఏముందిలో కాసేపు ఏడుస్తారు మర్చిపోతారు. కానీ ఆయన ఎదురుగా సాక్షిభూతంగా కోడలు మనవడు కనిపిస్తున్నారు నిత్యం కూడా. ఆ కొడుకు లేని లోటు వీళ్ళ ద్వారా ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది. వాళ్ళకి పచ్చి పుండులాగానే ఉంది ఇప్పటికీ. అది కూడా గుర్తుకొస్తే వాళ్ళకి గుండె పగిలేంత కన్నీళ్లు, ఏడుపు వస్తూనే ఉంది వాళ్ళకి. చూడండి, అనుభవించే వాళ్ళకే తెలుసు. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా టేక్అవే పాయింట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే సమాజం యొక్క బాధ్యత, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ గురించి, ఒక సమాజానికి ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కులాలు, ఈ మతాలు అనేవి ఈ పిల్లలు దాన్ని కూడా పక్కన పెడదాం. ఈ పిల్లలు అనేవారు ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళకి మనసుకి నచ్చిన వాళ్ళు, కొంతమంది అట్రాక్షన్కి లోనై మోసపోతున్నారు, కానీ మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటున్నారు. ఏదైనా కూడా వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. యాక్సెప్టెన్సీ లేకపోవటం వల్ల కూడా కొంత పిల్లల్లో భయాలు బయలుదేరి అబ్బాయిలే ఉన్నారు, అమ్మో ఎలా వదిలించుకోవాలి ఈ అమ్మాయిని, ఏమన్నా గొడవలు అవుతాయేమో
అని ఆ సైడ్ నుంచి కూడా అటువంటి ఆలోచనలు వస్తున్నాయి అబ్బాయిలకి. అలాగే అమ్మాయిలో కూడా అమ్మో మేము కాని పని చేస్తున్నామనే ఒక గిల్ట్ ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. మేము తప్పు చేస్తున్నాము, ఎందుకు వాళ్ళకి లేదది. ఈ సమాజాన్ని బట్టి వాళ్ళు రైట్ వేలో వెళ్తున్నా కూడా మేము తప్పు దారిలో వెళ్తున్నామని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమాజం అనేవాళ్ళు ఈ కులాలు మతాలు పక్కన పెట్టి ఇష్టమైన వాళ్ళని చేసుకుంటున్నారు. వాళ్ళు మైనర్లు కాదు, మేజర్లు. ఇష్టమైన వాళ్ళని చేసుకుంటున్నప్పుడు ఊరుకోండి. మీ ఇష్టాన్ని చెప్పొద్దు, అయిష్టాన్ని చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత రిఫ్రిగేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్ వాళ్ళకే ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారు. ఎట్లా వాళ్ళు క్రాస్ చేయాలి అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు ఆఫ్టర్ దట్. ఎందుకు వాళ్ళు మేజర్లు అయిన తర్వాత ఒక కులం కాని కులం, ఒక మతం కాని మతం వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, వాళ్ళ మతంలోకి మనం వెళ్తున్నాం, వాళ్ళ కులంలోకి మనం వెళ్తున్నాం, మనం గట్టిని అవ్వగలమా లేదా, అడ్జస్ట్ అవ్వగలమా లేదా, అడాప్ట్ చేసుకోగలమా లేదా అని మొత్తం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ కులానికి సంబంధించి కానివ్వచ్చు, మతానికి సంబంధించి కానివ్వచ్చు, ఎన్ని కమ్యూనిటీలు అయితే ఉన్నాయో ఈ కమ్యూనిటీలు అందరూ ముక్తకంఠంతో ఒక బెటర్ ఫ్యూచర్ కోసం నిజంగా ఒక స్టాండ్ మీద కనుక ఉంటే ఫ్యూచర్లో ఇలాంటి ట్రాజడీస్ని మనం ఖచ్చితంగా అరికట్టచ్చు. కానీ ఇంకా పాతుకుపోయి ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పటికీ కూడా నాకు తెలిసి కులాల పిచ్చి ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఈ జనం కళ్ళు తెరవాలి. కులం 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 అంటే అదే అమెరికాలో ఉంటే ఏ కులమైనా పర్వాలేదు, మన అమ్మాయి ఏ కులస్తుడితోనే. కానీ వాస్తవానికి డాక్టర్లు కూడా ఇవాళ రేపటి రోజులో చెప్పే మాట, కులాంతర వివాహం చేసుకుంటే మైండ్ ఇంకాస్త షార్ప్గా నెక్స్ట్ జనరేషన్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కొంచెం బ్లెస్డ్గా ఉంటారు బేబీస్ అని చెప్తున్నారు. నేను దానికన్నా ఇంకొకటి చెప్తాను బెటర్గా. ఎవరు అవునన్నా కాదన్నా నెక్స్ట్ ఎవరికి నచ్చిన వాళ్ళని చేసేసుకుంటున్నారు. మీరు ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ఇంకా ముందు కాలం నాటికి ఏ కులస్తులు వెళ్ళి పడలేరు, ఏ మతస్థులు వెళ్ళి అడ్డుపడలేరు, ఎవరు ఎవరిని హత్య కూడా చేయలేరు. అదంతా ఇంకా నార్మల్ అయిపోతుంది, కామన్ అయిపోతుంది. కానీ ఇప్పటికే కులపిచ్చి ఎక్కువైపోతుంది అంటున్నారు. ఎక్కువైపోతుంది, కానీ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. అంటే ఏంటంటే మార్పు అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము చంపేస్తే ఏమవుతుంది, మన బిడ్డ వాళ్ళ బిడ్డ పోతారు. కులం ఎక్కడన్నా ఇలా కనిపించిందా? కులం ఇలా కనిపిస్తుందా గాలిలో? కులం అనేది ఎక్కడా లేదు కదా. పోనీ మనకి ఇక్కడ రాసి మనం పుట్టాము, మనకి ఇక్కడ రాసి ఉందా కులము? ఏమీ లేదు. ఆ కనపడిన దానికి లేని దానికి మనం ఎందుకు పరుగులు పెడుతున్నాము అనే మూర్ఖత్వంలో నుంచి బయటకు వచ్చి ఆలోచించాలని. రక్తానికి కులం లేదు, మనసుకి అసలు దేనికి లేదండి. ఇప్పుడు అసలు కులాలు ఎక్కడున్నాయి చెప్పండి? కరెక్ట్. ఎప్పుడున్నాయి? బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు, అంటే నేను కులాలు మాట్లాడకూడదు, అగ్రవర్ణం నుంచి లీస్ట్ వర్ణం వరకు తీసుకుంటే అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళేనండి ఒకప్పుడు. ఎందుకు ఇప్పుడు బ్రాహ్మిన్స్ తినట్లేదో తెలుసా? ఎందుకు నిర్ణయించబడింది? వాళ్ళు తినము అని ఒక ఒప్పందం చేసుకున్నారు ఒకప్పుడు. ఎందుకు అనంటే మన సింధు నాగరికత అనేది ఉండేది కదా, ఆ టైంలో మనకి పర్షియన్స్ మన ఇండియాలో ప్రవేశించినప్పుడు ఎవరికి ఆ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ జనజీవనం ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఎవరి పని వాళ్ళు, వృత్తి అని కూడా లేదు అప్పుడు. ఇప్పుడు నాకు వచ్చిన పని నేను చేస్తాను, నీకు వచ్చిన పని నువ్వు, అలా చేసుకుంటూ కల్టివేషన్ చేసుకుంటూ అలా అక్కడ ఉన్నప్పుడు వీళ్ళనే వాళ్ళు బయట నుంచి వచ్చి మేమే ఇక్కడ హెడ్సము, మీరు మా మాట వినాలని దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కమాండింగ్ తీసుకుని నువ్వీ పని చేయి అని నియమించినప్పుడు వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళని ఆ పేరుతో పిలిచేవారు. కరెక్ట్. వాళ్ళని తర్వాత కాలంలో ఏమైంది, ఈ గుడులు కట్టడము, తర్వాత పూజలు పునస్కారాలు, ఒక హిందూ మతము, ఇవన్నీ వచ్చినప్పుడు గుళ్ళని కాపాడాలి, విగ్రహ ప్రతిష్టలు అవన్నీ చేసుకునో లేకపోతే ఎలాగో పూజలు చేసుకునేవారు కదా ఆ టైంలో, దానిని కాపాడాలి, పూజలు చేయాలి, నియమాలు ఉండాలంటే ఎవరు ముందుకు వస్తారు అంటే అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే. అందరూ తినేవాళ్ళు అయినప్పుడు ఎవరు మానుకుంటారు? ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, మేము చేసే పనులకి మాకు బలం ఉండాలి, మేము అది మానకూడదు అంటే. రాజ్యాంగాలు వచ్చిన తర్వాత అప్పుడు రాజులు ఏమన్నారు, మేము దేశాన్ని కాపాడాల్సిన వాళ్ళము, యుద్ధాలు చేయవలసిన వాళ్ళము, మాకు కండబలం ఉండాలి, మేము తినకపోతే కుదరదు అన్నారు. ఇలా ఎవరికి తోచిన నిర్ణయం వాళ్ళు చెప్పి మేము ఉండం నియమాలు పాటించమన్నప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ముందుకు వచ్చారు. ఎస్ మేము అంటే వాళ్ళు కూడా ఒక స్వార్థంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటి, ఈ పూజలు చేస్తూ గుళ్ళ మీద ఆధిపత్యం తీసుకుని మేము అగ్రవర్ణంగా ఉండొచ్చు కదా అన్నట్టుగా వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చి మేము ఉంటాము, మేము నియమనిష్టలు పాటిస్తాము, మేము దైవత్వాన్ని హిందుత్వాన్ని కాపాడుతాము, మేము పూజలు చేస్తామని ముందుకు వచ్చారు. అయితే నియమనిష్టలు పాటించాలి కాబట్టి నాన్ వెజ్ అప్పటి నుంచి వాళ్ళు మీరు తినకూడదన్నారు. సరే మేము తినమని మేము అగ్రవర్ణం అని చెప్పి అగ్రస్థాయిలో వాళ్ళు ఉన్నారు. తప్పితే
ఇంకా అందరూ సమానమే. అప్పుడు కూడా కులాలంటే ఏమీ లేవు. ఇప్పుడుకి వచ్చేటప్పటికి అది పాతుకుపోయి ఇప్పుడు ఎంత దూరం వచ్చిందండి అది. ఒకప్పుడు అందరూ తిన్నవాళ్ళే నాన్ వెజ్, ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళని వీళ్ళు ఎలా అసహించుకుంటున్నారు. కరెక్ట్. గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, చరిత్రను ఎప్పుడు మర్చిపోవద్దు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒకవేళ మీకు తెలియపోతే, గుర్తు లేకపోతే చరిత్రలు తిరగేయండి, అందరం ఒకటే అనేది తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్లో ఎర్లీ మ్యాన్ అందరూ ఒకటే కదా, ఆ టైంలో అందరూ ఒకటే తిన్నారు, తర్వాత కాలంలో కూడా అందరూ ఒకటే తిన్నారు. ఎప్పుడైతే కేటగిరీస్ విభజించారో దేశం యొక్క మంచి కోసమో అప్పుడు ఇవన్నీ వచ్చి నేనిది నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ గల్లీలో ఉండాలి, నువ్వు ఈ గుడిసెలో ఉండాలని నిర్ణయించారు తప్పితే భగవంతుడు ఎప్పుడు కూడా నిర్ణయించలేదు. సో ఇప్పటికి అవి పాతుకుపోయి మేమే గొప్ప అంటే వాళ్ళంటే వాళ్ళే కాదు, ఎవరెవరైతే అగ్రకులాల్లో ఉన్నామని అనుకుంటున్నారో వాళ్ళు ఇంకెవరిని చేసుకున్నా ఎవరిని మాట్లాడినా అంటరాని వాళ్ళుగా చూడటము, తర్వాత వాళ్ళని కలుపుకోకపోవడం అనేది చాలా నడుస్తుంది. ఆత్మకి కులం ఉందా, రక్తానికి కులం ఉందా, ఎక్కడుందమ్మా? లేదు. అసలు చరిత్ర తెలుసుకుంటే మనం ఈ మాటలు కూడా మాట్లాడాలి. కరెక్ట్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో, అమృతా ప్రణయ్ ఎపిసోడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేసింది మీడియా. అవును. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సమాజంలో ఏది జరిగినా అద్దం పట్టినట్లుగా మనం ముందుకు ప్రజెంట్ చేసేది ఇట్ ఈస్ మీడియా. మీరు ఏమనుకుంటున్నారు ఆనెస్ట్గా అంటే ఒక్కొక్క సందర్భంలో పర్సనల్ స్పేస్లోకి మీడియా ఎక్కువ డైవ్ అయిపోతుంది అన్న విమర్శలు కూడా మీడియాకి సంబంధించి మనం వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మీడియా పాత్ర అడిక్వేట్గా ఉందా, ఆర్ ఇంకాస్త సెన్సిటివ్గా ఉంటే బాగుండు అని అనిపించిందా? పర్వాలేదు, అంత డీప్గా వెళ్ళి బాధ ఎవరిని పెట్టలేదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే ప్రజెంట్ చేశారు. ఈ పర్టికులర్ కేసులో, అమృత ప్రణయ్ కేసులో ఎక్కువగా దాన్ని కలర్స్ వేసి ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్లకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేశారు. అందు గురించి బాగా సింపతి పెరిగింది. ఒరిజినల్ ఏమైతే జరిగిందో దాన్నే ప్రజెంట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెన్షన్ పే చేశారు దాని మీద. ఎస్, ఇది నిజాయితీగా ఉన్న కేసు, నిజమే ఇది ఇలా జరిగింది అంటే నమ్మదగినట్టుగా. ఎవరు చెడు చేస్తే ఎస్ వీళ్ళు చెడు చేశారు అన్నట్టుగానే ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఈవిడ ఎవరు మారుతీరావు చేసిన పనులన్నీ, ఆయన హోటల్లో రూమ్ తీసుకోవడము, ఆ రోజు ఫుడ్ తీసుకెళ్ళి తినడము, అంటే సూసైడ్ చేసుకునే ముందు రోజు, అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి రియల్గానే చూపించారు. మీడియా కొంచెం ఎక్స్ట్రాగా చూపించడం అనేది ఈ మధ్య కాలంలో జరిగింది, అప్పట్లో అంత లేదు, ఒరిజినల్గానే చూపించారు. ఈ కేసులో, పర్టికులర్ కేసులో ఎక్కడా కూడా అతి చేయలేదు, ఎక్కడా కూడా కల్పితాలు లేవు. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న న్యూస్ కూడా కరెక్ట్గానే చూపిస్తున్నారు. ఈరోజు తీర్పు ఇచ్చారు, అనేకమైనటువంటి ఏమంటారు ఎపిసోడ్స్, వీడియోస్. 100% మీడియా సక్సెస్ గా కూడా దీన్ని మనం అభివర్ణించాల్సిందే. మీడియా ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య మీడియాకి కొంచెం చెడ్డ పేరు వస్తుంది. అందరూ కూడా అంటున్నారు మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇది అసలు చాలా తప్పు. ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. మీడియా ద్వారానే దేశంలో మంచి చెడు అనేది డిపెండ్స్ అయింది మీడియా మీదే. సో అమృత ప్రణయ్ విషయం ఓవరాల్ గా చూసుకుంటే, అంటే అమృత వచ్చినటువంటి పుట్టింటి ఫ్యామిలీ రిలేషన్స్, బాండింగ్స్ గురించి మాట్లాడినా, ఒక తండ్రికి ఒక కూతురు మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ ఎన్ని అనార్థాలకు దారి తీసిందా అని మాట్లాడినా, ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి మనం చూసిన, నన్ను మోస్ట్ ఇంపార్టెంట్గా అంటే ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ, నాకేమనిపిస్తుందంటే చాలా మంది అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత అత్తగారిళ్ళే పుట్టినిల్లులాగా దే ఓన్ ఇట్. ఈ నేపథ్యంలో అత్తా మామ సరిగ్గా చూడని సిచ్యువేషన్స్, అత్తా కోడలికి పడని సిచ్యువేషన్స్, ఇలాంటివి ఎక్కువ వింటున్న నేపథ్యంలో కొడుకు పోయిన తర్వాత కోడల్ని, అది కూడా ప్రెగ్నెంట్గా ఉన్న కోడల్ని కూతురులాగా ఓన్ చేసుకోవడం కానీ, వాళ్ళు ముగ్గురు కలిసికట్టుగా ఆ కేసు కోసం ఫైట్ చేయడం కానీ, అంటే పెళ్ళైన తర్వాత అత్తామామలతో కోడలికి ఇంత ఘనంగా బాండింగ్ ఉండాలా అని ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని సొసైటీకి చూపిస్తున్నారు వీళ్ళు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కూతురికి అంటే కోడలికి బోలెడంత బాధ, కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రికి ఈక్వల్గా జీవితాంతం బాధ. వీళ్ళ ముగ్గురు ఒకటిగా నిలబడి ఒకే ఉద్దేశం కోసం ఫైట్ చేసి, సమాజానికి ఒక ఐడియల్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, కోడల కోసం అత్తమామ కోసం కోడలు, మనోడు, అందరం కలిసి ఒక పాజిటివ్ మెసేజ్ వస్తున్నట్లుగా నేనైతే ఐ రియల్లీ లుక్ అప్ టు దెమ్. ఏం చెప్తారు మీరు టోటల్ ఎపిసోడ్ లో టేక్ అవే పాయింట్స్ ఏంటమ్మా? టేక్ అవే అంటే అమృత తీసుకున్న డెసిషన్ బాగుంది. తను ఇక్కడ ఉంటే భర్త ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అత్తగారింట్లో ఉండటం అంటే ఏంటి, భర్త తను అత్తగారు మామగారు కలిసి ఉండటం కదా.
తను అలా ఫీల్ అవుతూ అక్కడే ఉండటానికి నిర్ణయించుకుంది. బాధ్యతగా తీసుకొని అక్కడే ఉండడానికి నిలబడింది, డెసిషన్ తీసుకుంది. దట్టు తను ప్రెగ్నెంట్ లేడీ, బాబు పుట్టాడు, ఆ ప్రణయ రూపంలోనే బాబు పుట్టాడు అనే సంతోషం ఇంట్లో అందరిలో నిండిపోయింది. తర్వాత మా బాబే మా ఇంట్లో పుట్టాడు, ఈ అమ్మాయి మా సొంత అమ్మాయి అన్న ఫీలింగ్ వాళ్ళల్లో కూడా అంతకు ముందు కూడా ఈ అమ్మాయిని ఇష్టపడ్డారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ గొడవలు జరిగినాయో కొంచెం మనకు ఎందుకులేని దూరంగా ఉన్నారు, కానీ ఈ లోపల పెళ్లి చేసుకోవడము, ప్రెగ్నెంట్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా నీ వల్ల ఇది జరిగింది అని చెప్పి గెట్అవుట్ చేయకుండా మా బాబాయ్ మా ఇంట్లో పుట్టాడు, ఈ అమ్మాయి ఇంత ప్రేమించింది, ఇంత ఇష్టపడింది మా అబ్బాయిని తలపైన పెట్టుకున్నారు. ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి యూట్యూబ్ జర్నీలో అమ్మాయిని ఎంకరేజ్ చేసే ఎన్నో రీల్స్ చేస్తుంది, చాలా బాగా. తనకంటూ ఒక లైఫ్ కావాలి. ఇప్పుడు ఇంత ఇష్టంగా లవ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆమెకు అనిపించకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఇలా అమ్మాయిని టర్న్ చేసి డైవర్ట్ చేసి తన కెరీర్ కోసం ముందుకి చూడండి. ఒక ఇంటర్వ్యూలో అమృత చెప్పింది, ఎక్కడికి బయటకి కాలు పెట్టనిచ్చేవాడు కాదు మా నాన్న. ఒక బట్టలు కొనుక్కోవడానికి షాపుకి తీసుకెళ్తే కూడా గంటల బట్టలు కొనిపించి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేవారు అని అన్నప్పుడు, మామగారు ఇంత చేస్తున్నప్పుడు మామగారు ఒక దేవుళ్ళగానే కనిపిస్తారు. అత్తగారు కూడా చాలా బాగా చూసుకుంటుంది. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధలు, కక్షలు, కోపాలు ఇవన్నీ దూరంగా పెట్టి మన అని అనుకున్నప్పుడు ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, వేధింపులు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అందరూ ఇది ఒక రోల్ మోడల్గా తీసుకుని ఈ కుటుంబాన్ని, కోడల్ని ఎలా ప్రేమించాలి, అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ కేసును చూసి నేర్చుకున్నట్టయితే చాలా కుటుంబాలు బాగుపడతాయి, మన సొసైటీ కూడా బాగుంటుంది. డెఫినెట్లీ ఈ తీర్పు వల్ల చాలా లెసన్స్ సమాజం నేర్చుకోవాలి. ఆనర్ కిల్లింగ్స్ని చెయ్యకూడదు, పాల్పడకూడదు. ప్రేమ అన్న పేరుతో అది ఓవర్గా ఉండి, మేబీ అది తండ్రి కూతురుల మధ్య కావచ్చు, లవర్స్ మధ్య కావచ్చు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం అన్నది ఈజ్ నెవర్ అ సొల్యూషన్. ఇలాంటివి కనుక జరిగితే ఇక నుంచి మన చట్టం, మన లా చూస్తూ ఊరుకోదు. అండ్ ఫ్యామిలీ బాండింగ్స్కి వెయిటేజ్ ఇస్తూ, అత్తమావలైతే ఏంటి, తల్లిదండ్రులు అయితే ఏంటి, అల్లుడైతే ఏంటి, కోడలైతే ఏంటి, కూతురు అయితే ఏంటి, ఆ మాటకు వస్తే ప్రాపర్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నటువంటి అమృత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సమాజం తరఫున, మనందరి తరఫున డెఫినెట్లీ ఇంకా మనోధైర్యం కల్పించాలని, వాళ్ళు లైఫ్లో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.